మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్ లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఇంద్ర కూడా ఇక్కడికి వచ్చిందనుకో, దాని కంట్లో నేను పడతాను. నేను దాని దృష్టిలోకి వెళ్ళానంటే నా పరిస్థితి ఏమవుతుందో ఆలోచించు. అసలే అది దాని తమ్ముడిని చంపిన వాళ్ళు దొరక్క అది పిచ్చెక్కినట్టు తిరుగుతోంది. పాత కేసులన్నీ తిరిగి తోడుతోందని తెలుస్తోంది. ఇప్పుడు అది నన్ను చూసిందనుకో, పూనకో వచ్చిన పులిలా ఊగిపోతుంది. నా పరిస్థితి ఏమవుతుందో అని నాకు భయం వేస్తుంది. చచ్చినవాడు బానే ఉన్నాడు, చంపినవాడు బానే ఉన్నాడు. మధ్యలో నేను ఇరుక్కు చచ్చేలా ఉన్నాను. అందుకే కదరా నా బాధ. ఇప్పుడు ఏం చేయమంటావు? డబ్బులు ఫోన్లో వేస్తాను. మార్కెట్కి వెళ్ళి మసాలాలు తెచ్చుకొని అన్ని నూరు పెట్టుకుని రెడీగా ఉండు. అదేంటక్క అలా మాట్లాడుతున్నావు? మరి ఇంకెలా మాట్లాడమంటావురా? జరిగినవన్నీ చూస్తుంటే నాకు ఇక్కడ గుండె ఆగిపోతుందంటే నువ్వు ఏం చేయమంటావని అడుగుతావేంటి? అక్క, నువ్వు కోపంగా ఉన్నావు. నువ్వేం చేయాలో చెప్తేనే కదా నేనేం చేయాలో నాకు అర్థమయ్యేది. చూడు, నువ్వు ఎలా వెళ్తావో ఏం చేస్తావో నాకు తెలీదు. ఆ ఇందిరని అనుక్షణం గమనించి అది ఏం చేయబోతుందో తెలుసుకో. ఎక్కడికి వెళ్తుందో ఇలా ప్రతిదీ నువ్వు తెలుసుకొని నాకు చెప్పు. అప్పుడు నేనేం చెయ్యాలో నాకు అర్థమవుతుంది. ముందు ఆ పని మీద ఉండు. నువ్వు దాని దృష్టిలో పడ్డావనుకో, ముందు నీ పని తర్వాత నా పని అయిపోతుంది. అర్థమైందా? చూడక్క, నేను నీ ఉప్పు తిన్న విశ్వాసంతో చెప్తున్నాను. నీకు ఎలాంటి ప్రాబ్లం రానివ్వను. అవసరమైతే నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను. రేయ్, నువ్వు మరీ అంత పెద్ద పెద్ద మాటలు చెప్పకురా. నా ప్రాణం మీదకొస్తే ఖచ్చితంగా నేనే నీ ప్రాణం తీసేస్తాను. నోరు మూసుకొని చెప్పింది చెయ్యి. ఏ తప్పు చేయని నేను ఇంతలా దడుచుకుంటున్నాను. అసలు చంపిన వాళ్ళు ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో, ఏం చేస్తున్నారో. గోపి, అక్కడే ఉన్నావు? రా, ఇద్దరం సరదాగా స్విమ్ చేద్దాం. వద్దు మేడం, మీరు చేయండి. ఏంటి గోపి, మనిద్దరికి పెళ్లి జరగబోతుందని నేను ఆనందంగా ఉంటే నువ్వు మాత్రమేంటి ఇలా మేడం మేడం అని ఏదో డ్రైవర్ లాగా, బాడీ గార్డ్ లాగే బిహేవ్ చేస్తున్నావు? పర్లేదు మేడం, నాకు అలా అలవాటైంది కదా, అలాగే పిలుస్తాను. అంటే రేపు పెళ్ళయ్యాక కూడా మేడం అనే పిలుస్తావా? అది అప్పుడు సంగతి కదా, అప్పుడు ఆలోచిద్దాం. హలో, మన పెళ్లి ఒక 6 సంవత్సరాల తర్వాతో 10 ఏళ్ల తర్వాతో లేదు, కొద్ది రోజుల్లోనే ఉంది. మేడం, మీరు జరగబోయే పెళ్లి గురించి ఆలోచిస్తున్నారు, నేను జరుగుతున్న పరిణామాల గురించి ఆలోచిస్తున్నాను. ఏమైంది గోపి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఇంకా మీకు అర్థం కాలేదా? ఆ ఇందిర గురించి మీరేమనుకుంటున్నారు? నేనేమనుకోలేదు, నువ్వు ఏమీ అనుకోకు. అయినా తార మాట్లాడాక ఇందులో ఏ ప్రాబ్లం లేదని అర్థమైపోయింది కదా. తనకి మన మీద ఎలాంటి అనుమానం రాలేదు. ఇప్పటికైనా టెన్షన్ వదిలేసి మన పెళ్లి జరగబోతుంది కాబట్టి మనం హాయిగా ఎంజాయ్ చేద్దాం. నా వల్ల కాదు మేడం. అయితే సరే, నేను కూడా వచ్చేస్తున్నాను. ఏది చెయ్యవు? ఏంటి మేడం, ఏం చేస్తున్నారు? నేను మాటలతో చెప్పాను, నువ్వు వెళ్ళలేదు, అందుకే నిన్ను పడేశాను. మీరెప్పుడో పడేశారు కదా మేడం నన్ను, మళ్ళీ ఇప్పుడు పడేయటమే ఉంది. నిజమే, ముందు నేను నీకు పడిపోయాను, తర్వాత నిన్ను పడేశాను. కానీ ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. మనిద్దరం లవ్ చేసుకుంటున్నట్టు లేదు, ఏదో క్రైమ్ రిపోర్ట్స్ కోసం పోస్టల్ మీద పోజులు ఇచ్చినట్టుగా. ఎప్పుడు సీరియస్ గా ఉంటే చూసే వాళ్ళకి మనకి కూడా చిరాగ్గా ఉంటుంది. అందుకే
అన్నీ మర్చిపోయి ఎంజాయ్ చేద్దాం. కమాన్. తీసుకో. వద్దు మేడం, నాకు మందు అలవాట్లేదు. నేను పచ్చి తాగుబోతునేం కాదు. దీన్ని షాంపైన్ అంటారు. ఇందులో ఆల్కహాల్ ఉండదు. ఇప్పుడు అందరూ తాగుతున్నారు. తీసుకో. చియర్స్. Cheers. ఆ ఇందరు ఇక్కడే ఉందని అక్క చెప్పింది. మరి ఎక్కడుందో ఏం చేస్తుందో ఎలా తెలుసుకోవాలి? మహేష్, 6 నెలల నుంచి జైల్లో రిలీజ్ అయిన వాళ్ల ఫైల్స్ అన్ని తీసుకురమ్మన్నాను. తెప్పించావా? తెప్పించాను మేడం. అయినా మీ హ్యాండ్ ఓవర్లో జరిగిన కేసుల తాలూకు ఫైల్స్ తెమ్మన్నారు కదా, ఎందుకు మేడం? 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని జైళ్లు ఉన్నాయి, అన్ని ఫైల్స్ తీసుకురావడం అయ్యే పనేనా? అందుకే నా జ్యుడిషియల్ పరిధిలో నేను ఇన్వెస్టిగేట్ చేసి శిక్ష వేయించిన వాళ్ళకి నా మీద కోపముంటుంది. అలాంటి వాళ్ళు జైలు నుంచి బయటికి వస్తే వాళ్ళు ఎవరైనా నా తమ్ముడి మీద అటాక్ చేసే అవకాశం ఉంది. అందుకే నా అనుమానితుల అందరి లిస్టు నేను తెప్పించమన్నాను. వాళ్ళందర్నీ తీసుకొచ్చి నా స్టైల్లో ఇంటరాగేట్ చేస్తే అందులో ఎవరో ఒకరు తప్పకుండా దొరుకుతారు. అక్క, నువ్వు ఆలోచించింది కరెక్టే. ఈ ఇందిర పాత ఫైల్స్ అన్ని వెనక్కి తీస్తుంది. అందులో ఖచ్చితంగా నీ ఫైల్ దొరికిందంటే స్టేషన్లో నీకు కూడా కోటింగ్ ఉంటుంది. నువ్వు భయపడ్డంలో ఎలాంటి అనుమానం లేదు. ఇంకా కొన్ని ఫైల్స్ రావాలి మేడం, అవి నేను తెప్పిస్తున్నాను. అన్ని వచ్చాక మీ టేబుల్ దగ్గర తీసుకొస్తాను. అవన్నీ తొందరగా రావాలి. ఇప్పటికే కేసు చాలా డిలే అవుతుంది. అందుకే అనుమానం ఉన్న ప్రతి వాళ్ళని నా స్టైల్లో ట్రీట్మెంట్ చేస్తే కేసు మొత్తం అదే క్లారిటీకి వస్తుంది. ఇమ్మీడియట్గా అన్ని నాకు కావాలి. సరే మహేష్, చెప్పింది చెయ్యి. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను నీకు. మేడం, కాఫీ తీసుకోండి. థ్యాంక్స్. ఏంటి, ఎవరితోనో మాట్లాడుతున్నట్టున్నారు? అదే తారా, ఈ మధ్యకాలంలో జైలు నుంచి విడుదలైన వాళ్ల లిస్ట్ మొత్తం తెప్పిస్తున్నాను. అలాంటి వాళ్లలో ఎవరైనా ఈ పని చేసే అవకాశం ఉంది కదా. అందర్నీ క్షుణ్ణంగా తెలుసుకొని ఎంక్వైరీ చేసి ఇట్టి పట్టుకోవచ్చు.